ఏమిటో ఈ చిన్న నాటి ద్వారా మనం చూద్దాం. తమ్ముడు తమ్ముడు వినయ్. అబ్బా, మళ్ళీ పిలుస్తుందిరా బాబు. మళ్ళీ ప్రార్థన అంటదు. ఏంటక్క పిలిచావు? వచ్చావా తమ్ముడు? ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్దాం పదా, టైం అయిపోతుంది. అనుకుంటానే ఉన్నా. ఇప్పుడు వెళ్ళను అంటే ఎక్కడ లేని బైబిల్ గురించి చరిత్రలు ఎత్తుకొస్తుంది. వెళ్తే చాలా బాగుంటుంది. సరే కదా. సరే తమ్ముడు పదం. ఆదివారం ఆరాధన. పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆరాధన చూసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి ప్రభువా, ఈ యొక్క ఆరాధనను దీవించండి. నీ మాటలు మా వెనుకల్లో ఫలించినట్లుగా, ఈ బిడ్డల్లో ఫలించినట్లుగా సహాయం చేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పదవి పాడుకుందాం. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో, వెలిగించ దివ్య జ్యోతి నా చీకటిలో. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో, వెలిగించ దివ్య జ్యోతి నా చీకటిలో. కలిగించను నిరీక్షణ నా నిరాశలో. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో. పిల్లలు దేవుని వాక్యం చూస్తున్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. దేవుని వాక్యం ఏమంటుందంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిపోవటము అంటే మనము అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రికలో నేను పాపులో కల ప్రధానమైన పాపిని అని ఆయన సెలవిస్తున్నాడు. అట్టి వారిలో నేను ప్రధానుడని అంటున్నాడు. మనం గ్రహించుకుంటే లోకంలో అనేక రీతిలుగా నష్టాలు కష్టాలు నశించిపోవడం అది వేరే విషయం, కానీ ఆత్మ సంబంధంగా పౌలు గ్రహించుకున్నాడు. ఆయన లోకంలో ఆయనకి ఏమీ తక్కువ కాలేదు, కానీ నేను పాపంలో కల్లా ప్రధానమైనటువంటి పాపిని, అటు వాళ్ళు నేను మొదటి వాళ్ళని చెప్తున్నాడు. ఆ గ్రహింపు మనం కలిగి ఉంటే మనం ఎక్కడ నశించిపోయాము, నశించిన దాన్ని ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనం కూడా ఆ మాటలను మనం నమ్ముదాం. మళ్ళా మనకి పిల్లరా నరకం అనేది ఉంది, పరలోకం అనేది కూడా మనకు ఉన్నది. కనుక మనం ఏ క్రియలను బట్టి మనం నడుస్తామో దాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనము దేవుని భయం కలిగి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనే ఆశతో మనం ఉండాలి. ఈ లోకంలో యవనస్తులైనటువంటి వారి తల్లిదండ్రులకి అనేక రీతిలుగా మారుమనసు పొందినటువంటి కుటుంబాల భార్య భర్తలకి లోకంలో ఎన్నో కోరుకుంటూ ఉంటున్నారు, కానీ దేవుడు మనకి రక్షణ ఇవ్వాలని మనం నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేక మనల్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని మన ఎన్నికల్లో ప్రభు దీవించి ఆయన వాక్య ప్రకారం మనం నడిచినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆదివారం ఆరాధన అనంతరం అక్క మీద తన ఆత్మీయ అక్కతో సంభాషించడం ఇప్పుడు మనం చూద్దాం. వందనాలు మీరు ఎలా ఉన్నావు? బాగున్నాను. వాక్యం విన్నావు కదమ్మా. ఆయన రాక ఎక్కడ సంభవిస్తుందో తెలియదు. మొన్నేమో కరోనా, ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ రాక సంబంధించిన సూచనలే కదా. మన మానవులు అంతవరకు కాపాడుకుందామమ్మా. సరే అక్క. ఇతడు నా తమ్ముడు వినయ్. వందనాలయ్య. అక్క ఈవిడెవరు?
ఈవిడ మన పాస్టర్ గారి వాళ్ళ సిస్టర్. అవునా? హార్మోన్స్ పొందేవా బాబు? ఇంకా పొందలేదమ్మా. అలాగైతే ఎలాగమ్మా? తమ్ముడు కోసం బాగా ప్రార్థించి, అసలే ఈ దినాల్లో సాధారణ ఇలాంటి యవనస్తుల మీద ఎక్కువగా దాడి చేస్తున్నాడు. సరే అక్క, తప్పకుండా మీరు కూడా నా గురించి నా తమ్ముడు గురించి ప్రార్థన చేయండి. సరేనమ్మా, తప్పకుండా చేస్తాను. ఆ అక్క తమ్ముడు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన సంభాషణ ఇప్పుడు చూద్దాం. తమ్ముడు, పాస్టర్ గారు అలాగే సిస్టర్ గారు చెప్పిన మాటలు విన్నావు కదా, దీన్ని బట్టి నీకేమర్థమైంది తమ్ముడు? ఎప్పుడు చెప్పేది కాక ఏసై మళ్ళీ వస్తారు. అయినా ఇవన్నీ నా చిన్నప్పటి గురించి వింటున్నా. అసలు ఇవన్నీ జరిగేవి కాదే అక్క. అది కాదురా తమ్ముడు, నువ్వే చూస్తున్నావు కదా, ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో చూసినా గొడవలు, కూలి దొరకని రోజు, అసమాధాన పరిస్థితులు, వీటి గురించి బైబిల్ ఎప్పుడో చెప్పింది కదా. ఆగక్క, నేను ఆడుకోవడానికి కదా బాయ్. వీటిని ఎలా మార్చాలో నాకు తెలియడం లేదు ప్రభా. మీరే నా తమ్ముడిని పట్టుకోండి దేవా. కొన్ని గంటలు గడిచిన తర్వాత అబ్బా, ఈ సీన్ ఎంత బాగుంది. అబ్బా, తమ్ముడు, అమ్మ వచ్చేసిందా? ఏంటి తమ్ముడు కంగారు పడుతున్నావు? ఏం లేదక్క, నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? ఏం లేదు తమ్ముడు, నేను 2 రోజులు పని మీద బయటికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, ప్రార్థన చేసుకోవడం మర్చిపోకు. సరే అక్క, బాయ్. అమ్మయ్య, ఇన్ని రోజులకి నాకు స్వేచ్ఛ దొరికింది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హలో రవి, మన ఫ్రెండ్స్ అందరం తీసుకుని మనం ఎప్పుడు కలుసుకునే చోటుకు వచ్చి గమని. సరేరా. ఏంటి ఏ లేదా, మనందరం కలిసి చాలా రోజులు అయిపోయింది కదా, ఈ 2 రోజులు సరదాగా వెళ్దామని చెప్పి మీ అందరం రమ్మని అంతే. వినయ్, మీ అక్కకి ఇలాంటి ఇష్టం ఉండవు కదరా. అయినా మా అక్క గురించి ఇప్పుడు నీకు ఎందుకురా? సరే, ఇప్పుడు ఏం చేయడం? ఏముంది, సినిమాకి వెళ్దామా? సరే, సినిమాకి వెళ్దాం రా. అరే రాజు, రవి, పద్దాకి సినిమాకి వెళ్దాం రా. మనందరి దగ్గర ఫోన్లు ఉన్నాయిగా, ఫ్రీగా ఆడుకుందాం. సరేరా. సరే తీరే కాదు అయితే. అడుగు వస్తున్నా చూడండి. బ్యాక్ సైడ్ వేసా. అరే చూడరా. అరే అర్థం పోతుందిరా. నాకు ఇల్లు కొట్టేసాడు. అరే నాకు ఇల్లు కొట్టేసాడు మనిషి. అమ్మయ్య పోయారా. అరే చూడరా మహేష్. ఇతరేంటి చెడ్డ స్నేహితులతో ఉన్నాడు. వెంటనే ఈ విషయాన్ని మేరీతో చెప్పాలి. ఏమైపోయింది? సరే అయితే మరి ఇప్పుడు సినిమాకి వెళ్దామా? సరే, సినిమాకి వెళ్దాం రా. కొన్ని గంటల తర్వాత అమ్మయ్య, సినిమా ఎంత బాగుందిరా. అబ్బా, ఏముందిరా సినిమా? అవునరా, ఆ ఫైట్ మంది చూడు, మామూలుగా లేదు అసలు. అవునవును, చాలా బాగుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? సరదాగా కూల్ డ్రింక్ తాగుదాం రా. అరే రాజు, రవి, పద్దాగా కూల్ డ్రింక్ ఏం తాగుతాం? మా బీర్లు తీసుకురండి, ఆ బీర్లు ఉండే ఇంకే వేరు. అరే రవి, రాజు, నాకు ఎందుకో చాలా భయంగా ఉందిరా. ఇప్పటిదాకా చేసింది చాలురా. అరే ₹1 దొంగతనం చేసిన దొంగతనమే, ₹1,00,000 దొంగతనం చేసిన దొంగతనమేరా. అంతేనంటారా? అంతేరా. సరే అయితే. గమనిపోయి అబ్బా,
అబ్బా ఏముందిరా మందు. అవునరా, సరే అయితే టైం అవుతుంది పదండి వెళ్దాం. ఇల్లు అడిగారా నీది? అరే పదండి రా. ఆ 2 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మేరీ ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనను చూద్దాం. ఏంటి ఇంటికి తాళం వేసింది? తమ్ముడు ఆడుకోవడానికి వెళ్ళుంటాడు. సరే, కాసేపు సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండి వద్దాం. ఎవరు వస్తున్నాను ఉండండి. వందనాలు సిస్టర్. వందనాలు. వాటర్ తాగమ్మా. పర్లేదు సిస్టర్. బాగున్నావు మీది? ఊరి నుండి ఎప్పుడు వచ్చావు? బాగున్నాను సిస్టర్, ఇప్పుడే వచ్చాను. అమ్మ, మీ తమ్ముడి గురించి నీకు విషయం చెప్పాలి. తప్పకుండా సిస్టర్, చెప్పండి. నేను మొన్న మార్కెట్కి వెళ్ళి వస్తుంటే తమ్ముడు సినిమా హాల్ ముందు కనిపించాడమ్మా. జాగ్రత్త అమ్మ మేరీ. తమ్ముడి గురించి భారం కలిగి ప్రార్థన చేయి. అతడు కూడా మారు మనసు పొందాలి. తప్పకుండా సిస్టర్, మీరు కూడా నా తమ్ముడి గురించి ప్రార్థన చేయండి. సరే అమ్మా. తన తమ్ముడి గురించి సిస్టర్ చెప్పిన మాటలు విని ఎంతో వేదనతో ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో జరిగిన సన్నివేశాన్ని మనం వీక్షిద్దాం. వందనాలక్క. ఎప్పుడు వచ్చావు ఊరి నుండి? ఎప్పుడో వచ్చాను తమ్ముడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంకెక్కడికి వెళ్తానక్క, ఆడుకుంటా వెళ్ళాను. ఎందుకు తమ్ముడు అబద్ధాలు చెబుతావు? నువ్వు సినిమాకి వెళ్ళి నీ స్నేహితులతో కలిసి తిరగడం నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. అది నా ఇష్టం. అది కాదు తమ్ముడు, మన తల్లిదండ్రులు ఎంత భక్తిగా జీవిస్తున్నారు. మనం ఇలా ఉండడం మనకి తగదు తమ్ముడు. చేతి అక్క నాకు చిరాగా ఉంది. ఎందుకు తమ్ముడు లోకంలో తిరిగి నశించిపోతున్నావు? నేను కూడా ఈ లోకంలో ఎంతో దారుణంగా జీవించాను. కానీ ఆ యేసుక్రీస్తు తన రక్తం ద్వారా నన్ను రక్షించాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. నా మాట వినరా తమ్ముడు? మారు మనసు పొందరా? ఇంకా ఆపక్క, చాలు. సరే తమ్ముడు, నీ ఇష్టం. ఈ విధంగా తన తమ్ముడి గురించి వేదన పొందిన మేరీ ఎంతో భారంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టింది. అయితే మేరీ ప్రార్థిస్తుండగా జరిగిన సంఘటన మనం చూద్దాం. తండ్రి దేవా, ప్రభువా, నా తమ్ముడు నా మాట వినడం లేదు తండ్రి. మీరే నా తమ్ముడిని మార్చాలి దేవా. ఎంతో మందిని మార్చిన ప్రభువా, నా తమ్ముడిని కూడా మారుస్తారని నమ్ముచున్నాను దేవా. నా తమ్ముడిని పట్టుకోండి దేవా. మార్చిపెట్టండి తండ్రి. తల్లిదండ్రులు ఎలా జీవిస్తున్నారు వారిని తెలుసుకుని ఎలా ప్రవర్తించాలో వారికి నేర్పించండి ప్రభువా. మేరీ, నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అపోస్తల కార్యములు 9:15. ఏమిటి స్వరం? దీని అర్థం ఏమిటి? ఒకసారి అక్కగారికి ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడదాం. హలో, హలో. హలో, వందనాలక్క. ఏంటి ఇలా ఫోన్ చేసావమ్మా? నా తమ్ముడి గురించి ప్రార్థిస్తుండగా అపోస్తలుల కార్యం 9:15 స్వరం వినబడుతుందక్క. దీని విషయమై మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాను. అవునమ్మా, ఒక నిమిషం అలా ఉందమ్మా, చెప్తాను.
నువ్వేమీ భయపడవద్దమ్మా. దేవుడు మీ తమ్ముని తప్పకుండా మారుస్తాడు. ఉంటానమ్మా మరి. సరే అక్క. దేవా నీకే స్తోత్రం. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. అనుకోకుండా ఒక రోజు జరిగిన సంఘటన మనం చూద్దాం. డాక్టర్ గారండి కొత్త పేషెంట్ వచ్చాడండి. సరేనండి. పేషెంట్ ఫోన్ తీసుకురా. అలాగే మేడం తీసుకొస్తాను. ఇదిగోండి మేడం. హలో హలో, మేము హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండి. ఈ ఫోన్ గల వ్యక్తి మీకు ఏమవుతారండి? మా తమ్ముడండి. ఈ ఫోన్ మీకు ఎలా దొరికింది? ఇతడు స్పృహతోటి పడిపోయింటే మా హాస్పిటల్లో జాయిన్ చేశారండి. మిగతా విషయాలు హాస్పిటల్కి వచ్చాక మాట్లాడతామండి. త్వరగా రండి. అయ్యో, ఇప్పుడే వస్తున్నామండి. ఈ హాస్పిటల్లో నా తమ్ముడిని జాయిన్ చేశారండి. ఎక్కడున్నారో చెబుతాను. అయ్యో, నా తమ్ముడికి ఏమైందండి? ఏమన్నా తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం డాక్టర్ గారండి. నమస్కారం అండి. ఈ పేషెంట్ గల వ్యక్తి మీరేనా? అవునండి, నా తమ్ముడండి. మీ తమ్ముడికి డెంగ్యూ ఫీవర్ సోకిందమ్మా. ఇతను చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాడు. ప్లేట్లెట్స్ పడిపోయింది. నేను మెడిసిన్ రాసిస్తాను. ప్రస్తుతానికి కోలుకొట్టేశాను. లేకపోతే ఇంకా చెప్పలేమమ్మా. కాంపౌండర్, ఈ మెడిసిన్ తీసుకుని వెళ్ళి. అలాగే మేడం. అమ్మ, మీరు వెళ్ళి పేషెంట్ దగ్గర కూర్చోండి. సరే డాక్టర్. ఇవ్వండి మేడం. ఇది పేషెంట్కి ఎక్కించండి. అలాగే మేడం. అనారోగ్యంతో బాధపడుతున్న తమ్ముడిని చూసి ఏం చేయాలో తెలియదు మేరీ తన ఆత్మీయ అక్కతో తన పరిస్థితి వివరించడానికి వెళ్ళింది. ఆత్మీయ అక్కతో మేరీ సంభాషించడం చూడండి. హలో హలో. వందనాలు అక్క. వందనాలు మేరీ. ఏంటమ్మా ఇలా ఫోన్ చేశారు? నా తమ్ముడి అనారోగ్యం బాగాలేదక్క. హాస్పిటల్లో పెట్టారు. ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోయాయి. అవునమ్మా, నువ్వేం కంగారు పడవద్దు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండు. నేను కూడా ప్రార్థన చేస్తాను. తప్పకుండా సాయంత్రం వస్తాను. ఉంటానమ్మా మరి. సరే. అమ్మా మేరీ, తమ్ముడు వెళ్ళేదమ్మా. తమ్ముగారండి బాగా సీరియస్ చెప్పలేమంటున్నాను. అవును.
ప్రార్థన చేస్తున్నావు మరి ప్రార్థన చేసావు మరి మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. సరే దేవా, ఈ పసిబిడ్డ ప్రభు అయ్యా తెలిసి తెలియక ఎన్నో పాపలను చేశాడు ప్రభు. అయ్యా తనకున్న అనారోగ్యం కూడా తీసేయ్యా ఈ బిడ్డను కాపాడండి ప్రభు, పూర్తిగా మార్చండి అయ్యా, స్వస్థపరచండి. ఎంతో మందిని స్వస్థపరిచారు ప్రభువా, ఈ బిడ్డను కూడా నైనా మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఆమేన్. ఈ విధంగా మేరీ మరి మరియు ఆత్మీయ యొక్క వినయం కోసం ఎంతో బాగా ప్రార్థన చేశారు. అయితే దేవుడు ఒక దర్శనం ద్వారా తనతో మాట్లాడారు. ఆ దర్శనం మనం చూద్దాం. అక్క అక్క ఆకలిస్తుంది అక్క, అన్నం పెట్టు. అక్క ఏంటి ఎవరు లేంటి? చుట్టుపక్కల చూసినా కానీ ఎవరు కనిపించట్లేదు. అయ్యో ఏమైందంటారు? సరేలే ఎవరైతే వెళ్ళిపోతే నాకు ఎందుకు. ఏంటి బ్రేకింగ్ న్యూసా? ఏంటి బ్రేకింగ్ న్యూస్? ఉన్నట్టుండి ప్రపంచమంతటా మనుషులు మాయమైపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అల్లకల్లోలమైపోతున్నారు. ఏంటివి అందరూ మాయమైపోతున్నారు? ఏం జరుగుతుంది అసలు? అయినా ఏంటి ఆ వెలుగు అంత ప్రకాశంగా ఉంది? అయ్యో ఏంటది? అందరూ లోపలికి వెళ్తున్నారు ఏంటి? అందరూ కూడా ఏంటి వెళ్ళిపోతున్నారు? అయ్యో అక్క అమ్మా, అక్క అమ్మా, నేను కూడా వెళ్తానేంటి? ఏంటి లోపలికి వెళ్ళాలమ్మా, వెళ్ళనివ్వండి. లోపలికి ప్రవేశించడానికి అర్హత లేదు. నాకు అర్హత లేదా? ఎందుకంటే నీవు మారు మనసు పొందకుండా నీ సేవకులు నీ సహోదరి నిన్ను ఎంత హెచ్చరించినను నీవు వినకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవించావు. కాబట్టి నీవు లోపలికి ప్రవేశించడానికి అర్హత లేదు. అంటే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళలేనా? అవును. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? నేను లోపలికి వెళ్ళలేనా? నన్ను ఎవరు రక్షిస్తారు? నన్ను ఎవరు కాపాడతారు? అయ్యో నన్ను రక్షించే వాళ్ళే లేరా? అయ్యో నేను ఏం చేయాలి ఇప్పుడు? అమ్మో నువ్వెవరు? నువ్వు నావాడు. నిన్ను చూస్తున్నా ఈ పనులు చేసిన దాన్ని బట్టి నీ కళ్ళకు శిక్ష. నువ్వు వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్ళావు. నీ నావాడే. రక్షించండి తమ్ముడు, నన్ను కొట్టద్దు. తమ్ముడు ఏమైంది తమ్ముడు? అక్క 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 నువ్వు ఇక్కడే ఉన్నావు అక్క? నేను ఇక్కడే ఉన్నాను తమ్ముడు. నిజంగా నువ్వు ఇక్కడే ఉన్నావు అక్క? ఇక్కడే ఉన్నాను తమ్ముడు. అయితే ఇదంతా కలే కదా? కళ ఏం జరిగింది తమ్ముడు? అక్క కల్లో ఒక దేవదూత వచ్చి మీ అందరినీ తీసుకెళ్ళిపోయింది అక్క. నన్ను మాత్రం నువ్వు అడవుగా వదిలేసింది అక్క. ఒక దెయ్యం వచ్చి హింసిస్తుంది అక్క. నాకు భయం వేస్తుంది అక్క. అవునా బాబు, దేవుడి నీకు ఈ దర్శనం అనుగ్రహించాడు కాబట్టి ఇప్పటికే నీ పాపం నొప్పుకొని మారు మనసు పొందు బాబు. అమ్మా ఇప్పటికైనా నేను మారు మనసు పొందుతానమ్మా. నన్ను రక్షించండి అమ్మా. నేను ఇప్పటికైనా పాపాలు ఒప్పుకుంటాను. ప్రార్థన చేయి బాబు. స్తోత్రం స్తోత్రం దేవా. నీ సన్నిధిలో నేను ఇప్పటిదాకా నేను దుఃఖ పెట్టిన క్రియలు ఎన్నో చేస్తాను. దయచేసి నన్ను మన్నించండి. నీ సేవకుని ఎంతగా దేవా హెచ్చరించినప్పటికీ నేను తీసుకోలేకపోయాను. దయచేసి మన్నించండి.
ఇప్పటికైనా నా పాపములను మన్నించి నీ బిడ్డగా అంగీకరించమని ఈ చిన్న ప్రార్థనని పాసలు చేసుకుని నన్ను రక్షించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అక్క అక్క అమ్మ, నా హృదయం ఎంతో తేలిక ఉందమ్మా. ఎంతో చక్కని ఆనందం నా హృదయంలో నిండిపోయింది. అమ్మ మేరీ, నువ్వు భయపడవద్దు. దేవుడే మీ తమ్ముడిని మార్చాడు కాబట్టి ఈ రక్షణ అంతవరకు ఉంచుకోమని చెప్పమ్మా. ఈ స్థలంలో నేను ఉండలేను, నేను ఈ స్థలంలో నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను. మన ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎందుకో చాలా తేలిక పడినట్టు అనిపిస్తుందమ్మా. నాకెందుకో నేను స్వస్థత పొందినట్టు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఎంతో ఫ్రీగా ఉందమ్మా. ఒకసారి డాక్టర్ గారిని పిలిచి చెక్ చేయమనండి. ఎందుకమ్మా పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నాను? రెస్ట్ తీసుకోనివరా? లేదు డాక్టర్ గారండి, నా తమ్ముడు తనంతటకు తానే లేచి కూర్చున్నాడు. అవునా? ఎంత త్వరగా హాస్పిటల్లో నయమైంది మీ తమ్ముడికి అమ్మా. మీరు నమ్ముకున్న దేవుడే మీకు సహాయం చేశాడు. మీరు ఇక ఇంటికి వెళ్ళవచ్చు. పదమ్మ మేరీ, చాలా సంతోషంగా ఉంది. దేవుడే ఈ కార్యం చేశాడు. ఈరోజు నెచ్చిమెల్లి ఎల్డిఎఫ్ చర్చి నందు క్రిస్మస్ పాటలారాధన జరుగుతుంది. అక్కడికి వాక్యం చెప్పడానికి పాస్టర్ జాన్ సామ్యూల్ గారు వస్తున్నారు కాబట్టి చూశారు కదండి, ఎప్పుడైతే మనందరం మారు మనసు పొంది యేసుక్రీస్తును మన జీవితంలోనికి అనుమతిస్తాం